కానీ మన ప్రార్థనల దగ్గర ఆగిపోవటానికి మాట్లాడాలి మీరు. ఆ ప్రార్థనల దగ్గర ఆగిపోవటానికి మనం ప్రార్థన చేస్తున్న మనం ఎక్కడికి ఎక్కాలి? మాట్లాడాలి. ఎక్కడికి ఎక్కాలి? విజ్ఞాపనలకు ఎక్కాలి. విజ్ఞాపనలు చేస్తున్న మనం ఎక్కడికి ఎక్కాలి? మొరపెట్టే అనుభవంకి ఎక్కాలి. మొరపెడుతున్న మనం ఎక్కడికి ఎక్కాలి? మూల్గులు విడిచే అనుభవం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఈ దినం మనతో ముఖ్యంగా తేటగా మాట్లాడుతున్న కొన్ని విషయాలు మీ ముందు నుంచి త్వరగా నేను ముగిస్తాను. మీరు బాగా వినండి. ఇశ్రాయేలీయులు మొదటి తరం ప్రార్థనతో ఆరంభించింది, కానీ వారి విడుదల 4వ తరంలో మూల్గులు విడిచే అనుభవంలో వారికి దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం నీ విడుదల ఎక్కడుంది అంటే, నువ్వు ప్రార్థనలతో ప్రారంభించి మూల్గులు విడిచే అనుభవం దగ్గరికి నువ్వు రాగలిగితే నీ విడుదల నీ 4వ తరంలో వారు ఎలా అయితే మూల్గులు విడిచారో ఆ మూల్గులు విడిచే అనుభవంలోకి మనం రాగలిగితే నా దేవుడు మన విడుదలను అక్కడ దాచి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము ప్రార్థనలు చేస్తున్నాం కాదనట్ల, ఈ దినం దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఎక్కాలి, మెట్టులు ఎక్కాలి. ప్రార్థిస్తున్న మీరు విజ్ఞాపనలోకి రావాలి. విజ్ఞాపనలు చేస్తున్న మీరు మొరపెట్టే అనుభవంలోకి రావాలి. మొరపెడుతున్న మీరు ఎక్కడికి రావాలి? మాట్లాడాలి. ఎక్కడికి రావాలి? హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎలా చెప్తారు బ్రదర్ అలా అని అంటే, అక్కడే ఉంది 23వ వచనం చదవండి మీకు మరలా. అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. చాలు. హల్లెలూయా. ఇప్పుడు మీరు వినాలి. ఎందుకు మీకు అది చదివించాను అంటే, ఇశ్రాయేలీయులు ప్రార్థన చేశారు, విజ్ఞాపన చేశారు, తర్వాత ఏం చేశారు? మూడవది ఏంటిది? మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు అంట ఆ మొర ఏమైంది? దేవుని యొద్దకు చేరింది. కానీ మూలుగా ఏమైందంట? దేవుడు వారిని గురించి జ్ఞాపకం చేసుకునేలాగా చేసి. హల్లెలూయా. అంటే వారు ప్రార్థన యొక్క శైలి, ప్రార్థన యొక్క విధానము, ప్రార్థన యొక్క ఆ మెట్టులు ఎక్కుతున్న కొద్దీ వారి ప్రార్థన, విజ్ఞాపన, మొర ఏమైందంటే దేవుని సన్నిధికి ఆ లెటర్ ఏమైందంట? సీఎం డెస్క్ మీదకి వెళ్ళింది. కానీ మూలుగు ఏం చేసింది అంటే, ఆ సీఎం ఆ లెటర్ చదివేలాగా చేసింది. హల్లెలూయా. మన మూలుగులు ఏం చేసినాయి అంటే, మన లెటర్ చదివి రియాక్ట్ అయ్యేలాగా చేసింది. హల్లెలూయా. ఈ దినం నా దేవుడు ఈ మాటలు మీ వద్దకు ఎందుకు మోసుకొని వస్తున్నాడు అంటే, ఈ ఉపవాస దినాలలో, ఈ ఉపవాస ప్రార్థన పండుగలలో, ఈ జనవరి మొదటి మాసంలోనే నా దేవుడు మనకు తెలియజేస్తుంది ఏమిటి అంటే, మన విడుదల, దేవుడు మన ఎడల రియాక్ట్ అయ్యే విధానము, ఆయన లేవాలి, మన ఎడల కార్యములు ఆరంభించాలి, మనకు ఒక నిర్గమము కావాలి అంటే మనము మూలుగులు విడిచే అనుభవం దగ్గరికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం ఈ మాటలు మీ హృదయపు కవాటముల మీద మీరు చెక్కుకోవాలి. ఆమేనందామా. ఇప్పుడు ఈ పుస్తకం పేరేంటంటే, చెప్పాలి. ఆ పుస్తకం పేరేంటే? పుస్తకం పేరు నిర్గమ. ఆ మాటకు అర్థము నిర్గమము అన్న మాటకు అర్థము ఎగ్జిట్, బయలు వెళ్ళుట. ఎక్కడ అయితే బంధింపబడి ఉన్నారో ఆ పరిస్థితి నుండి విడిపింపబడి బయలుదేరుట. హల్లెలూయా. వినాలి. ఇప్పుడు బాగా వినాలి. ఇశ్రాయేలీలో జీవితాలలో, చరిత్రలో ఒక నిర్గమాకాండం ఎలా లిఖించబడిందో, ఈ సంవత్సరం మన జీవితాలలో ఒక నిర్గమాకాండం లిఖించబడాలి. ఎక్కడ బంధింపబడి